ఐ వాజ్ డయాగ్నోస్డ్ విత్ అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్. నేను 2014లో నాకు ఏఎంఎల్ క్యాన్సర్ ఉందని తెలిసింది. తెలియగానే అందరూ చేతులు ఎత్తేశారు. కానీ మా అమ్మ మాత్రం ప్రభు వైపు చేతులు ఎత్తింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు మాట చెప్తానయ్యా, నా క్యాన్సర్ అని తెలియడానికి చాలా రోజులు పట్టింది. ఇవాళ ఇదే చేతులతో మైక్ పట్టుకుంటున్నాను, కానీ ఒకప్పుడు ఇదే చేతులతో నేను చచ్చిపోతే ఎవరికి సంబంధం లేదని సంతకం పెట్టిన చేతులు ఇవి. ఇదే చేతులతో జూనియర్ డాక్టర్లు నా శరీరం మీద ప్రయోగం చేసుకోవడానికి నా శరీరాన్ని ఇచ్చేసిన బ్రతుకున్నది. విశ్వాసం కోసం ఎందుకంత బలంగా చెప్తున్నానంటే, విశ్వాసం ఉంటే ఎవరి బ్రతుకునైనా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా బ్రతుకులో చాలా చూశానండి, చాలా అనుభవించాను. ఇవాళ నేను చెప్పగలను, అదేంటి తెలుసా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. అప్పుడు నేను అంటాను, మోషే, నువ్వు ప్రభువుకి ఇష్టంగా ఉండాలని ఇష్టపడ్డావా? దేవుడు అంటే నీకు అంత ఇష్టమా మోషే? మోషే చూసారా, అయ్యా నీ నిమిత్తము శ్రమ అనుభవించడం నాకు మేలని విశ్వాసమును బట్టి అన్నీ విడిచిపెట్టినట్లు ఇవన్నీ నేను జ్ఞాపకం చేసుకొని నా యవ్వన ప్రాయంలో ప్రభువుకి నా జీవితాన్ని ఎట్లా ఇచ్చానంటే, ప్రభా నాకు ఫేవరబుల్గా అడగలేదండి దేవుడిని. వాళ్ళు ధైర్యంగా చెప్తా నిలబడి, నన్ను బాగు చేయి ప్రభా అని అడగడానికి నా దగ్గర ఏ యోగ్యత లేదు. అడగడానికి నా ముఖము నా మాట సరిపోదని ప్రభు ముందర తలదించుకొని మొహమాటంతో ప్రభుని అడిగిన మాట ఏంటో తెలుసా? అయ్యా నన్ను బ్రతికించమని అడగడానికి నా దగ్గర ఏ అర్హత లేదు. ప్రార్థన చేశాను.